darkness came the light. Out of అందరికీ నమస్కారం. ఒక సామెత ఉంది, యాజ్ యూ సో సో యూ రీప్. అంటే ఎలాంటి విత్తనం నాటితే అలాంటి చెట్టే వస్తుంది. మామిడి విత్తనం నాటితే మంచి మామిడి చెట్టు వస్తుంది. విత్తనం యొక్క క్వాలిటీ బట్టి చెట్టు యొక్క దిగుబడి పుష్పాల రూపంలో, ఫలాల రూపంలో అంత బాగా ఉంటుందని అర్థం. సీడ్ మనకు కనిపించదు, కానీ దాని యొక్క ఫలితం మనకు బయటికి కనిపిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. అలాగే మన ఆలోచనను కూడా ఒక విత్తనంతో మనము కంపేర్ చేయొచ్చు. మన ఆలోచనలు ఎంత బాగా ఉంటే మన పనులు అంత బాగా ఉంటాయి, ఫలితము అంతే ఉంటుంది. అందుకే థాట్ లీడ్స్ టు యాక్షన్, యాక్షన్ లీడ్స్ టు హ్యాబిట్, హ్యాబిట్ లీడ్స్ టు యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్, క్యారెక్టర్ లీడ్స్ టు డెస్టినీ ఆర్ ద గ్రాండ్ రిజల్ట్. గ్రాండ్ సక్సెస్ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ మన యొక్క ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్. చాలామంది అంటుంటారు, మనం జీవితంలో విజయం సాధించాలంటే, ఆనందంగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి అని. మరి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్. సెర్గీ బుబ్కాన్ అనే ఒక పోల్ వాల్ట్ ఆటగాన్ని ఇంటర్వ్యూ చేస్తారు. వీరు అంతకంతకు ఎత్తుగా జంప్ చేస్తారు, ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అంటారు అనమాట. అంటే విజయ రహస్యం ఏంటి అని అంటారు. అప్పుడు అతను చెప్తాడు, మొదలు నా మనసు ఎగురుతుంది, అంతకంతకు నేను నా మనసుని ఎగిరిస్తాను, నా శరీరం ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతుంది అంటాడు. అట్లాగే రిచర్డ్ హ్యాడ్లీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ బౌలర్స్, న్యూజిలాండ్ బౌలర్ మనకు తెలుసు. అతన్ని కూడా విజయ రహస్యం ఏంటని అడిగితే, రేపు మ్యాచ్ ఉందనగా ఈ రాత్రి అంతా కలలు కంటాను. ఏమని? ఆ బాల్ నేను అనుకున్నట్టుగా పడ్డట్టు, అలా స్వింగ్ అయిపోయినట్టు, ఆటగాడు అలా అవుట్ అయిపోయినట్టు కలలు కంటానంటాడు. ఒక గురువు తన శిష్యులందరినీ తీసుకొని సముద్ర తీరం వైపు వెళ్తాడు. అడుగుతాడు, మీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తారు. ఒకరు ఇసుక తెన్నెలు చల్లగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి అంటారు. చల్లటి గాలులు అంటారు. నీలి రంగులో కనబడుతున్న సముద్రం ఎంత బాగుంది అంటారు. కానీ ఒకతను మాత్రం పడుతూ లేస్తున్న కెరటాలు అద్భుతంగా ఉన్నాయి అంటాడు. అప్పుడు ఆ గురువు అతన్ని ఆలింగనం చేసుకొని, నువ్వే నా తర్వాత ఆశ్రమానికి అధిపతి అని చెప్తాడు. సో ఇక్కడ ఉన్నది ఒక అద్భుతమైన పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిస్టిక్ అప్రోచ్. మనం ఇంత వీడియోస్లో అనుకున్నాం, దృక్పథం, ద వే ఆఫ్ థింకింగ్ ఎట్ థింగ్స్, ద వే ఆఫ్ లుకింగ్ ఎట్ వేరియస్ థింగ్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు? వాళ్ళ చుట్టూ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. జనాలు వాళ్ళ దగ్గరకు వస్తారు ఒక రకమైన ఇన్స్పిరేషన్ పొందడానికి. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ బాగా కలిగి ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, ఎన్ని సమస్యలున్నా సొల్యూషన్ వైపే చూస్తారు. తాళం ఎంత పెద్దగా ఉన్నా సరే, చిన్న తాళం చెవి చాలు టెక్నికల్గా వాడితే. అట్లాగే వాళ్ళు చాలా ఆనందంగాను, ఆత్మసంతృప్తితోనూ
జీవించగలరు, ప్రజలను ప్రభావితం చేయగలరు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలరు. ఎందుకని? ప్రతి రిలేషన్లోనూ వాళ్ళు పాజిటివ్ చూడగలరు. వారి యొక్క ప్రతి చర్యలోనూ వారి జీవితం మొత్తము ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటే, మరి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఆత్మన్యూనతతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడమే కాకుండా వాళ్ళ పట్ల వాళ్లకు ఒక వర్త్లెస్ ఫీలింగ్స్ ఉండడమే కాకుండా చుట్టూ ఉన్న సమాజం, చుట్టూ ఉన్న వాళ్ళకు సరిగ్గా సహాయం చేయట్లేదని, వాళ్ళకు సహకరించట్లేదని ఒక రకమైన హెల్ప్లెస్ ఫీలింగ్స్, అభద్రతాభావం కలిగి ఉంటారు. అలాగే జీవితం పట్ల నిరాశావాదం, భవిష్యత్తు పట్ల నిస్పృహ కలిగి ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానమే వాళ్ళకు బ్రేక్స్ లాగా పనిచేస్తుంది. మోటివేషన్, విచ్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ దట్ ఎంకరేజెస్ యాక్షన్, ఈజ్ లెస్ ఇన్ దెమ్. మరి పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవడం ఎలా? ప్రతి దాంట్లోనూ పాజిటివ్ చూడడము అత్యంత అవసరం. 50% నిండి ఉన్న గ్లాసుని సగం ఎంటీగా ఉందని కూడా చెప్పొచ్చు. చూసే విధానం పట్టి ఉంటుంది. పాజిటివ్ మైండ్ డెవలప్ చేసుకోవాలి అంటే ప్రతి దాంట్లోనూ ప్లెజర్ చూడగలగాలి, సంతోషాన్ని వెతకగలగాలి. బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అంటే పాత విషయాల్ని తవ్వడం, పాత విషయాల్ని బేరేజీ వేసుకొని బాధపడిపోయి ప్రెజెంట్ టైంలో పోగొట్టుకోవడం. నేను మెడిసిన్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ ఒకతను ప్రీవియస్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదని, ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉంటాడు. సో let us learn from past, let us learn from mistakes and experiences in them and move on. Setting goals, our own standards judiciously. కల్పనా చావ్లా తను స్కూల్లోనే ఉన్నప్పుడు అంత చిన్న వయసులోనే రోదేశ్ వైపు చూపెట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేది. అరుణిమా సిన్హా హాస్పిటల్లో ఉన్నప్పుడు కాలు కట్ అయిపోయి బాధల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎవరెస్ట్ ఎక్కుతాను అని చెప్పేది. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వేవాళ్ళంట. కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, ఒక అద్భుతమైన లక్ష్యాల్ని పెట్టుకున్నారు. ఆ లక్ష్యాల్ని వాళ్ళు సాధించి చూపెట్టారు. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఫర్గివ్ అవర్ సెల్ఫ్స్ అండ్ అదర్స్. మనల్ని మనము క్షమించకుంటే ఎవరు మనల్ని క్షమిస్తారు? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద లైఫ్. మన మిస్టేక్స్ని తగ్గించుకొని దాన్ని చిన్నగా చూసి దాని నుండి నేర్చుకొని మనల్ని మనం క్షమించుకొని మనం వర్తమానంలో ముందుకు అడుగేద్దాం. మనల్ని మనం క్షమించినప్పుడు ఎదుటి వాళ్ళని కూడా క్షమించే గొప్ప క్వాలిటీ వస్తుంది. అండ్ ఇమ్యూనిటీ ఫర్ నెగిటివ్ క్రిటిసిజం. చాలామంది చాలా రకాలుగా మనల్ని కామెంట్ చేస్తారు, ఎన్నో ఉచిత సలహాలు ఇస్తారు. కానీ మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ మనకు తెలిసినప్పుడు మనము అదే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడమే. అండ్ వీ షుడ్ హ్యావ్ సెల్ఫ్ అఫర్మేషన్స్, ఆటో సజెషన్స్. మనల్ని మనం అనుకోవాలి ఎప్పటికప్పుడు, ఎస్ ఐ ఆమ్ కేపబుల్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్, ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ టాలెంట్ అని మనము సబ్ కాన్షియస్ మైండ్కు సజెషన్స్ ఇచ్చుకోవాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అవన్నీ సింక్ అయిపోయి కాన్షియస్ మైండ్కి
మ్యాగ్నిఫైడ్గా వస్తుంది, ఎన్నో రెట్లుగా వస్తుంది. ఇమాజినరీ టెక్నిక్. ఒకతను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళే ముందు తాను చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్ మైండ్ సెట్తోని ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా, తను మాట్లాడే విధానం, ఐ టు ఐ కాంటాక్ట్, ఎవ్రీథింగ్ మస్ట్ లుక్ పాజిటివ్. వాళ్ళు ఇంటర్వ్యూయర్స్ అడిగే క్వశ్చన్స్ని సాధ్యమైనంత ఎఫెక్టివ్గా ఆన్సర్స్ ఇచ్చినట్టు, అదేవిధంగా కాన్ఫిడెన్స్తోని సాటిస్ఫైడ్గా బయటికి వచ్చినట్టు ఒక ఊహా చిత్రాన్ని పెట్టుకోవాలి. ఎగ్జామ్ వెళ్ళే ముందు, స్టేజ్ మీద మాట్లాడే ముందు, మనం చేసే కొన్ని పనుల ముందు ఇలాంటి ఇమాజినేషన్ కలిగి ఉండడం వల్ల మనం మరింత ఎఫెక్టివ్గా ముందుకెళ్ళగలం. పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే we should be associated with effective people, dynamic people who are really positive minded and can inspire others. అలాగే మంచి వీడియోస్ చూడటం, ఇన్స్పైరింగ్ వీడియోస్ చూడటం, చెత్త ఆటలు ఆడకుండా, చెత్త వీడియోస్ చూడకుండా, అట్లాగే మంచి బుక్స్ చదవడం. వెస్ట్రన్ సైడ్ మంచి ఆథర్స్ ఉన్నారు. స్టీఫెన్ ఆర్ కోవీ, నెపోలియన్ హిల్, డేవిడ్ జే స్వాచ్, జోసెఫ్ మర్ఫీ, డేల్ కార్నెగీ బుక్స్ చాలా బాగుంటాయి. అట్లాగే ఇండియన్ సైడ్ మీకు తెలుసు యూ కెన్ విన్ బై శివకేరావు ఎంత పాపులర్ అయిందో. ఈ మధ్య రిలీజ్ అయిన బోర్న్ అగైన్ ఆన్ మౌంటైన్ బై అరుణిమా సిన్హా తప్పనిసరిగా యువత చదవాల్సిన బుక్. అట్లాగే రాబిన్ శర్మ బుక్స్, స్వామి వివేకానంద బుక్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇలాంటి విషయాలు ఇంకా మనం ముందు ముందు వీడియోస్లో చాలా చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. మరి డాక్టర్ బి జగదీష్ బాబు, సీనియర్ సైకాట్రిస్ట్.